చాలామంది పొట్టలో బెలూన్ వేయించుకోవడం వల్ల నా బరువు తగ్గుతుందా అని అడుగుతూ ఉంటారు. డెఫినెట్‌గా బెలూను అనేది ఏం చేస్తోంది? మన జీర్ణాశయంలో ఉన్నటువంటి ఆ ప్లేస్‌ని ఆక్రమిస్తున్నదండి. ఒక 450-550 ఎంఎల్ సెలైన్ నింపుతాం ఆ బెలూన్ వేసిన తర్వాత. సో, జీర్ణాశయం అనేది ఎక్స్‌పాండ్ అవుతుంది. సో, ఇప్పుడు స్పేస్ తక్కువ ఉంటుంది ఆహారానికి. సో, మీరు ఆహారం తిన్నప్పుడు ఎక్కువ తినబుద్ధి కాదు. ఆల్రెడీ లోపల ఒక ఫారిన్ బాడీని పెట్టాం గనక మీకు ఎక్కువగా ఆహారం తీసుకోవాలని అనిపించదు. ఈ బెలూన్ వేయించుకున్నప్పుడు మనం ఉండే బరువును బట్టి ఒక 10% నుంచి 20% తగ్గడానికి అవకాశం ఉంది. అంటే 10% అంటే ఒక 150 కిలోల వ్యక్తి బెలూన్ వేయించుకుంటే ఆటోమేటిక్‌గా ఓ 25 కిలోలు తగ్గొచ్చు. అంటే 150 నుంచి 125కి వస్తారు. ఒక 80 కిలోల వ్యక్తి బెలూన్ వేయించుకుంటే మ్యాక్స్ 7-8 కిలోలే తగ్గుతారు. లేదా ఓ 10 కిలోలు ఇంకా బాగా కష్టపడితే ఎక్సర్సైజ్ చేస్తే. అంతకంటే తగ్గడానికి అవకాశం లేదు. కానీ దీంతో ఉన్న ఒక సమస్య ఏంటంటే ఆకలి కొంచెం అవుతుంది. సో, ఆ ఆకలికి కొం కొంత నిబద్ధత అవసరం. అంటే ఏంటి? హై క్యాలరీడ్ ఫుడ్స్ అనేవి తీసుకోకూడదు బెలూన్ వేయించుకున్నప్పుడు. మీరు ఐస్ క్రీమ్ గానీ, స్వీట్స్ గానీ, హై క్యాలరీడ్ ఫుడ్ తీసుకుంటే ఆటోమేటిక్‌గా అవి బెలూన్ పక్క నుంచి వెళ్ళిపోతాయి. సో, మీరు అనుకున్నటువంటి బరువు తగ్గడం కష్టమవుతుంది. సో, మస్ట్‌గా ఈ బెలూన్ వేయించుకోవడం అనేది ఎవరికి కావాలి అంటే, షార్ట్ టర్మ్‌లో ఓ 10 కిలోలు తగ్గాలి. అప్పుడు ఈ బెలూన్ ఉపయోగపడుతుంది. లాంగ్ టర్మ్‌లో అంటే ఈ బెలూన్‌లో 2 రకాల బెలూన్స్ ఉన్నాయి. ఒకటి 6 నెలలు ఉంచుకోవాలి. ఒకటి సంవత్సరం పాటు ఉంచుకోవాలి. సంవత్సరం పాటు ఉంచుకునే కంపెనీది కూడా షార్ట్ టర్మే అది. బెలూన్ తీసిన తర్వాత మళ్ళీ మీరు అది ఆ విధంగానే తినడం గనక స్టార్ట్ చేస్తే మళ్ళీ మీరు పోగొట్టుకున్న బరువు తెచ్చుకుంటారు. అందువల్ల బెలూన్ ఎంచుకోవాలి అంటే మానసికంగా సిద్ధపడాలి 2 విషయాలకి. ఒకటి హై క్యాలరీడ్ ఫుడ్స్ తీసుకోకూడదు. జీవనశైలిని క్రమ పద్ధతిలో ఆచరించడం మొదలుపెట్టాలి. వ్యాయామం తప్పకుండా చేయగలగాలి. ఆ తరువాత ఎప్పుడూ కూడా ఈ బెలూన్ తీసేయగానే మళ్ళీ మామూలుగా తినడం మొదలుపెట్టకూడదు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గానీ, లేదా అదర్ ఫాస్టింగ్ మెథడ్స్ పాటించాల్సి ఉంటుంది. అప్పుడే మీకు ఒక 10-15 కిలోలు తగ్గే అవకాశం ఉంటుంది. అంతకంటే ఎక్కువ తగ్గడం అసాధ్యం.